హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు praveentechlogic in Telugu. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి మన మొబైల్ డేటా ఎలా వాడాలో ఇవాళ మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మన నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా రావాలంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనం మన మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి మన మొబైల్ డేటా అనేది ఎలా యూజ్ చేసుకోవాలో ఎవరికైనా తెలుసుకుందాం. దీనికోసం మీరు ఏ యాప్ ఇన్స్టాల్ చేసిన పర్లేదు ఫ్రెండ్స్. ఇది జస్ట్ మన మొబైల్లో ఒక ట్రిక్. దాన్ని కనుక ఎనేబుల్ చేసుకుంటే మీ మొబైల్లో మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టుకుని మీ డేటా అనేది యూజ్ చేసుకోవచ్చు. మన మొబైల్స్కి కాల్స్ అనేవి ఏం రాకూడదు, కానీ మనం ఆన్లైన్లో ఉండాలి అనుకుంటే కనుక ఈ ట్రిక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా మీరు మీ మొబైల్లో వైఫై అట్లాంటిది ఏమైనా ఆన్ చేస్తుంటే ఆఫ్ చేయండి. మీ మొబైల్ డేటా అనేది ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీ మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టండి. పెట్టి ఇప్పుడు మీ మొబైల్ డైలర్ ప్యాడ్లోకి వెళ్ళండి. డైలర్ ప్యాడ్లోకి వెళ్ళి డైలర్ ప్యాడ్లో *#4636# అని డైల్ చేయండి. అలా ఎంటర్ చేయగానే మీ మొబైల్లో ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం చూడాలనుకున్న ఆప్షన్లోకి వెళ్దాం. నేను నా మొబైల్లో సిమ్ 1లోనే డేటా అనేది యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఆన్ చేసిన సిమ్ 1లోనే ఆన్ చేశాను. ఫోన్ ఇన్ఫర్మేషన్ 1 ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు మీ ఫోన్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మొబైల్ రేడియో పవర్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి బ్యాక్ వస్తే మనకి మన మొబైల్ డేటా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ నాకు మొబైల్ సిగ్నల్స్ అనేవి కొద్దిగా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకనే నాకు నెట్ సరిగ్గా రావట్లేదు. మీరు సిగ్నల్ వచ్చే ప్లేస్లో ఉంటే మీ మొబైల్ కంపల్సరీ నెట్ వస్తుంది. ఇదిగో నాకు వస్తుంది, కాకపోతే స్లోగా వస్తుంది, వాకింగ్ అవుతుంది కదా. ఇలాగ మనం మన మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి మన మొబైల్ డేటా అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన మొబైల్స్కి కాల్స్ అనేవి ఏమీ రావు. సో మనకి ఆన్లైన్లో వర్క్ ఏదైనా ఉంటే కనుక ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనకి దీంట్లో ఇంకో ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. మన మొబైల్ని మన ఫ్రెండ్స్కో లేదా మన నైబర్స్కి ఇస్తుంటాం. వాళ్ళు మన మొబైల్లో ఏమేమి ఓపెన్ చేశారో చూడాలంటే మనం ఏం చేస్తాం, మన మొబైల్లో ఉన్న లెఫ్ట్ సైడ్ మెనూ బటన్కి వెళ్ళి రీసెంట్ యాప్స్లో అన్నీ చూస్తాం. కానీ దాంట్లో క్లియర్ చేస్తారనుకోండి, ఎలా చూస్తారు, చూడడానికి వీలు కదా. కానీ దీనికి కూడా నా దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. సేమ్ మరి డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి సేమ్ నెంబర్ కొట్టండి. *#*4636# డైల్ చేయగానే దీంట్లో మీకు యూసేజ్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. వెళ్తే మీకు మీ మొబైల్లో ఏమేమి యాప్స్ ఓపెన్ చేశారు అనేది ఇక్కడ లిస్ట్ అదే కనిపిస్తుంది. కావాలంటే నేను మీకు చూపిస్తాను చూడండి. నా రీసెంట్ యాప్స్ అన్ని క్లోజ్ చేసేసి మీకు ఒకసారి చూపిస్తాను. నా రీసెంట్ యాప్స్ ఏమైనా క్లియర్ చేసినా సరే మీకు డేటా అనేది పోదనమాట. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ నైబర్స్ కానీ మీ మొబైల్ తీసుకొని యూజ్ చేసినప్పుడు ఏ యాప్స్ ఓపెన్ చేస్తారో మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇదే షార్ట్కట్లో మన బ్యాటరీ లైఫ్ అది కూడా చూపిస్తుందన్నమాట. మన బ్యాటరీ పవర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, ఎంత వోల్టేజ్ ఉంది, ఎక్సెట్రా ది డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇది కొన్ని మొబైల్స్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. కంపల్సరీ ఈ యూసేజ్ స్టేటస్ అనేది అండ్ మొబైల్ రేడియో పవర్ అనేది కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్స్ ఏమంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.